అండి అందరికీ నమస్కారం. మా ఇంట్లో శ్రీరామనవమి సంబరాలు ఎలా జరిగాయో ఈ వీడియోలో మీరు చూసేయండి. ఇదిగోండి, ఫస్ట్ దేవుడి దగ్గర మా ఇంట్లోని పూజ గది, ఇది పటాలు. ఇక్కడ మా ఇంటికి ప్రసాదాలన్నీ రెడీ చేసామండి గుడి దగ్గరకు తీసుకెళ్ళడానికి. మా ఇంట్లో ఫస్ట్ భజన చేయడానికి వచ్చారండి. భజన చేస్తూ ఉన్నారు, పాట పాడుతూ భజన. అందరూ భజన చేస్తూ ఉన్నారు, చిన్నపిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు మధ్యలో. అంతా భజన చేసి భజనతో పాటు ఈ పూజ సామాగ్రి ప్రసాదాలన్నీ గుడి దగ్గరకు తీసుకెళ్తామండి. భజన అయిపోయాక కొద్దిసేపు భజన చేస్తారు ఇంటి దగ్గరకు వచ్చి. ఇంకా పిల్లలందరూ వచ్చేస్తున్నారు. మా ఇంట్లో దగ్గర మామ వాళ్ళ పిల్లకాయలందరూ వచ్చేస్తున్నారు. అందరిది ఉభయం, కానీ మా ఇంట్లో ఈ సంవత్సరం చేశారండి. అందుకే అందరూ మా ఇంటి దగ్గరకు వచ్చున్నారు. అందరూ ఇక్కడి నుంచి తీసుకెళ్తారని పిల్లలందరూ రెడీలు వచ్చేస్తున్నారు. ఇక్కడ మా ఇంట్లో భజన అయిపోయాక ఇక్కడ నుంచి గుడి దగ్గరికి అనేది వెళ్తారు. పానకం తయారు చేస్తున్నారు. మా అక్క బిర్యానీ రెడీ చేస్తున్నారు. పిల్లలందరూ రెడీలు అయ్యి వచ్చి ఆడుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటూ. గుడి దగ్గరికి ఇక్కడ మధ్యలో వాళ్ళ చెల్లెలు, ఆ చిన్న పాపని చెల్లెళ్ళు, వాళ్ళ అక్కల చెల్లెళ్ళు అందరూ. ఇక్కడ మా బాబు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు అంతా ఇక్కడ నిలబడుకొని చూస్తూ ఉంది. ఎవరెవరు ఏమేమి రెడీ చేస్తున్నారు అంతా చూస్తూ ఉంది దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి. ఇక్కడ మా ఆయన చూడండి, లడ్లు తీసుకొచ్చి గుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి అన్నీ కౌంట్ చేసి బుట్టగిన్నెలో సర్దుతూ ఉన్నాడు. లడ్లు చాలా బాగున్నాయి చూడడానికి, తిరుమల ప్రసాదం లాగుంది. బాగా పెద్ద సైజులో చేశారు, పెద్దవి తీసుకొచ్చారు, చాలా బాగున్నాయి చూడడానికి, అందరికీ నచ్చాయి ఊళ్ళో. ఇక్కడ గుడి దగ్గరకు వచ్చేసామండి. ఇదే మా ఇంటి దగ్గరలోని శ్రీరామ మందిరం. మా ఇంటి దగ్గరలోనే ఉందండి. అదొండి రాముల వారి పటము, శ్రీరాముని కలశము అన్నీ చేసి పెట్టినారు గుళ్ళో. ప్రతి సంవత్సరం చేస్తారండి. 7 days శ్రీరామ ఉయ్యాలు జరుపుతారు. తర్వాత 7వ రోజు శ్రీ సీతారాముల కళ్యాణం జరిపి 8వ రోజు వసంతోత్సవం జరిపితే ఈ శ్రీరామ ఉయ్యాలు అనేటివి ముగుస్తాయండి. ఈ ఊర్లో ప్రతి సంవత్సరం చేస్తారు, చాలా బాగుంటుంది. అందరూ భజనలు చేసి శ్రీరాములు గుడి దగ్గరకు వచ్చి ప్రసాదాలు పెట్టించుకొని వెళ్తారండి. అంతా చాలా బాగుంటుంది. ఊర్లో ప్రతి సంవత్సరం జరుపుతారు ఈ శ్రీరామనవమి వేడుకలు. అదిగోండి, శ్రీరాములు వారి కలశం తయారు చేశారు. ఇక్కడ మేము రెడీ చేసిన ప్రసాదాలన్నీ తీసుకొచ్చేసాము. వెజిటేబుల్ రైస్ గుళ్ళో ఇక్కడ భజన చేస్తూ ఉన్నారు. ఇంకా కొద్దిసేపటి తర్వాత భజన చేసేసాక, అంతా భజన అయిపోయాక ఆకాశంలో పేలుస్తారండి. అవన్నీ అయిపోయాక ప్రసాదాలు పంచిపెడతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మా ఇంటి శ్రీరామనవమి వేడుక. థ్యాంక్ యూ.